హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డిఫరెంట్ సినిమా చూద్దాం. ఈ సినిమా ఒక్కసారి స్టార్ట్ చేశారంటే చివరి వరకు ఇది మిమ్మల్ని కూర్చోబెడుతుంది. వన్ లైనర్ ఏంటంటే, స్కూల్లో చదివే కుర్రాడు సడన్ గా 12 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచాడు. అతడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, అతని ఫ్యామిలీ అతని ఫ్రెండ్స్ అంతా ఏమయ్యారు, ఇతన్ని గుర్తుపట్టారా లేదా, ఇంతకీ ఇతడు 12 ఏళ్ల తర్వాత ఎందుకు టైం ట్రావెల్ చేసి కళ్ళు తెరిచాడు అనేది ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు రీయూనిటెడ్ వరల్డ్స్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక స్కూల్ కుర్రాన్ని చూపించారు. అతడు అలాగే పడుకుని ఉన్నాడు స్కూల్ టాప్ పైన. టక్కున లేచాడు. ఏదో చాలా సేపటి నుంచే పడుకున్నట్లు అతనికి అనిపించింది. అంతేకాదు చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నాడు. అక్కడి నుంచి వెళ్దామని అనుకుంటున్న క్రమంలో ఆ స్కూల్లో చదివే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడికి వచ్చారు. ఇతన్ని చూడగానే వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఎవరు ఇతడు? పాత స్టూడెంట్స్ యొక్క డ్రెస్ వేసుకుని ఉన్నాడు. ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతడు మన క్లాసే కాదు కదా అనుకుంటున్నారు. ఇతనికి కూడా ఏమీ అర్థం కాలేదు. ఈ పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నారా అనుకుంటున్నాడు. వెంటనే హీరో తన క్లాస్ రూమ్ కు వెళ్ళాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఇంతకు ముందు ఇతనితో కలిసి చదువుకున్న స్టూడెంట్స్ ఎవరూ లేరు. టీచర్స్ కూడా మారారు. క్లాస్ రూమ్ మొత్తం మారిపోయింది. స్టూడెంట్స్ యొక్క డ్రెస్ కూడా మార్చారు. ఇతడు ఆశ్చర్యపోయి చూస్తుంటే అక్కడున్న టీచర్, తమ్ముడు ఎవరు నువ్వు? పాత స్టూడెంట్స్ యొక్క డ్రెస్ వేసుకుని ఉన్నావు, సంబంధమే లేకుండా ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతున్నాడు. హీరో దేనికి సమాధానం చెప్పట్లేదు. అతడు ఆశ్చర్యపోయి చూస్తుంటే ఇతనిపై స్టూడెంట్స్ అందరికీ అనుమానం వచ్చింది. ఇతడు యాక్చువల్ గా స్టూడెంట్ కాదు, ఇతడు వేరే ఎవరో, ఎందుకోసమో ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటున్నారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే పరిగెత్తాడు. బయటకు వచ్చి చూస్తే ఒక బోర్డు కనిపించింది. ఆ రోజు డేట్ వేశారు. అక్కడున్న డేట్ ను చూసి అతడు షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇతడు ఉన్న సంవత్సరం 2005, కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది 2017కు. అతడు 12 సంవత్సరాల తర్వాత ట్రైన్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాడు. ఈ నిజం తెలిసిన తర్వాత అతడు నమ్మలేకపోతున్నాడు. ఏంట్రా ఇది, డేట్ ఏమైనా తప్పుగా వేశారా అనుకున్నాడు. సరే ఇంటికి వెళ్లి చెక్ చేద్దామని వెళ్ళాడు. ఇంటికి వెళ్లి చూస్తే తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా అతన్ని పిలుస్తున్నట్లు అనిపించింది. కానీ నిజంగా అక్కడ ఎవరూ లేరు. కళ్ళు తుడుచుకుని చూస్తే అదంతా అతనికి ఇల్యూషన్ లాగా అనిపించింది. ఇప్పుడు ఆ చోటు మొత్తం మారిపోయి ఉంది. యాక్చువల్ గా అది అతని ఇల్లే, కానీ ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఉంటున్నారు. ఏంట్రా ఏం జరుగుతోంది, ఇక్కడంతా మారిపోయి ఉందేంటి అని ఆశ్చర్యపోతున్నాడు. ఈ ఇంట్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరే అని కన్ఫ్యూజన్ లోనే బయటకు వస్తున్నాడు. అక్కడ ప్రస్తుతం ఇంటి ఓనర్ ఉన్నాడు. హీరోను ఆశ్చర్యంగా చూస్తూ, ఎవర్రా నువ్వు నా ఇంట్లోకి దూరావు, దొంగోడివా అని కొడుతున్నాడు. భయపడిపోయిన హీరో, వదిలేయండి నన్ను అని తోసేశాడు. ఇతడు ఊరికే తోశాడు, కానీ అతడేమో ఎగిరిపోయి పడుతున్నాడు. ఇతనికేమీ అర్థం కావట్లేదు. ఏంట్రా నాలో ఇంత శక్తి ఉందా అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి కింద పడిపోతే అయ్యయ్యో పాపం అని అతని చేతిలో ఉన్న వస్తువులు కింద పడిపోతే వాటిని ఏరుతున్నాడు. ఆ తర్వాత అతనికి సారీ చెప్పాడు, కానీ అతడు భయపడిపోయాడు. వీడు దొంగ అనుకుని ఒక కర్ర తీసుకుని కొట్టాడు. ఆ తర్వాత పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇప్పుడు హీరో హాస్పిటల్లో ఉన్నాడు. తలకు గాయమైతే దానికి కట్టు కట్టారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ అడుగుతున్నాడు, ఏరా పాత యూనిఫామ్ వేసుకుని ఉన్నావు, అంతేకాదు సడన్ గా ఒకరి ఇంట్లోకి దూరావు, ఏంట్రా ఇలా చేస్తున్నావు, ఇంతకీ నీ పేరెంట్స్ ఎక్కడా అని అడిగారు. అప్పుడు హీరో, నేను 1988లో పుట్టానని చెప్పాడు. అతని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పాడు. అప్పుడు పోలీసు నమ్మలేకపోతున్నాడు. రే వయసు పెరిగి ఉండాలి, నాతో కామెడీ చేస్తున్నావా ఏంటి అంటున్నాడు. నువ్వు 1988లో పుట్టి ఉంటే అచ్చం నాలాగే ఉండేవాడివి, కానీ చూస్తే నీకు చాలా చిన్న వయసులా కనిపిస్తోంది, ఎందుకురా అబద్ధాలు చెప్తున్నావు అని పోలీసు అంటున్నాడు. యాక్చువల్ గా హీరో 12 ఏళ్లు టైం ట్రావెల్ చేసి వచ్చాడు. 2005 నుంచే 2017కు వచ్చాడు. కానీ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అతనికి వయసు పెరగలేదు. అందువల్లే హీరో యొక్క నిజమైన డేట్ ఆఫ్ బర్త్ చెప్పినప్పుడు ఈ పోలీసు నమ్మలేకపోతున్నాడు. అప్పుడు హీరో తన డీటెయిల్స్ చెప్పాడు, పేరు, ఊరు, ఇతర డీటెయిల్స్ చెప్పాడు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రికార్డు ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని అందులో టైప్ చేశాడు పోలీసు. హీరో చెప్పిన వివరాలన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే 2005లోనే హీరో చనిపోయినట్లు రికార్డులో ఉంది. అది చూసిన తర్వాత పోలీసు నమ్మలేకపోతున్నాడు. ఏంట్రా 2005లో చనిపోయిన వాడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉండి నా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇదేలా సాధ్యం అని పోలీసు అనుకున్నాడు. ఈ విషయం చెప్పడం కోసం పై అధికారి దగ్గరికి వెళ్ళాడు. ఇంకోవైపు హీరో ఫేస్ వాష్ చేసుకోవడం కోసం బాత్రూమ్ కు వెళ్ళాడు. అప్పుడు తలను చెక్ చేశాడు. ఇంతకు ముందు ఆ ఇంట్లో ఒక ఆయన కొట్టాడు కదా, ఆ గాయమే ఇప్పుడు లేదు. ఏంట్రా ఇది అంత మాయంగా అనిపిస్తోంది అని బయటకు వెళ్ళాడు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ బాత్రూమ్
బాత్రూమ్ లోకి వచ్చాడు. హీరో యొక్క నేమ్ ట్యాగ్, స్కూల్ సింబల్, ఆ డేటు చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యంతో అతడు కింద పడిపోయాడు. ఈ పోలీస్ ఆఫీసర్ పేరు బ్యాంగ్. యాక్చువల్ గా ఇంతకు ముందు హీరో యొక్క ఫ్రెండ్ ఇతడు. హీరో అతన్ని దగ్గరికి వెళ్లి లేపాడు. అప్పుడు అతడు లేచాడు. ఇక ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్లి తిన్నారు. అప్పుడు హీరో అతన్ని చూస్తూ ఆశ్చర్యంతో, సార్ నేను మీకు ఇంతకు ముందు తెలుసా అంటున్నాడు. అవును జ్ఞాపకం ఉంది అని అతడు భయపడుతూనే మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరో కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు, కనీసం ఒక్కరైనా గుర్తుపట్టారే అనుకుంటున్నాడు. ఇతడేమో భయంతో హీరోను ముట్టుకుని చూస్తున్నాడు. ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నాడు. ఇతడు ఆత్మనా లేక నిజమేనా అనుకుంటున్నాడు. ఆ తర్వాత హీరోను చూస్తూ 12 ఏళ్ల క్రితం ఆ డేట్ లో నీకు ఏం జరిగిందో తెలుసారా అని అడిగాడు. ఇతనికి ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందని ఆలోచిస్తున్నాడు. యాక్చువల్ గా ఆ రోజు హీరో తన ఫ్యామిలీలో ఉన్న వారందరికీ వంట చేసి పెడుతున్నాడు. ఆ రోజు అతని బర్త్డే. ఇతనికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అతడే కుక్ చేస్తుంటాడు. ఎందుకంటే ఇతనికి పేరెంట్స్ లేరు, బామ్మ మాత్రమే ఉంది. ఇక ఆ బామ్మ వంట చేసే పరిస్థితుల్లో లేదని ఇతడే ఇంట్లో వంట చేస్తుంటాడు. ఇంట్లో పనంతా చేసిన తర్వాత స్కూల్ కు వెళ్తుంటాడు. అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇద్దరు కలిసి స్కూల్ కు వెళ్లి వస్తుంటారు. హీరో తమ్ముడు టిఫిన్ బాక్స్ తీసుకుపోలేదు. అందువల్ల హీరో అతనికి బాక్స్ ఇవ్వడానికి స్కూల్ లోపలికి వెళ్ళాడు. అప్పుడు తమ్ముడిని చూస్తే ముఖమంతా దెబ్బలు తగిలి ఉన్నాయి. రేయ్ ఎవర్రా కొట్టారు చెప్పరా నాకు అని అడిగాడు. అప్పుడు అతడు ఒక కుర్రాడి పేరు చెప్పాడు. వెంటనే వేగంగా వెళ్లి ఆ కుర్రాడిని హీరో కొట్టాడు. నా తమ్ముణ్ణి ఇంకోసారి కొట్టావో నీ పని అంతే అని బెదిరించాడు. కానీ ఆ కుర్రాడు ఈ మాటలకు భయపడలేదు. ఈ కుర్రాడు రౌడీలాగా ప్రవర్తిస్తుంటాడు. ఈ ఇన్సిడెంట్ ను తలుచుకుంటూ హీరో అప్సెట్ అయ్యాడు. అప్పుడు అతని గర్ల్ ఫ్రెండే అతన్ని ఓదారుస్తోంది. స్కూల్ అయిపోయిన తర్వాత హీరో పార్ట్ టైం జాబ్ చేస్తాడు. జాబ్ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతున్నాడు. వెళ్లే ముందు తన గర్ల్ ఫ్రెండ్ కు కాల్ చేసి ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడు. కానీ హీరోయిన్ యాక్చువల్ గా అతని ఇంట్లోనే ఉంది. అతని చెల్లెలు తమ్ముడితో కలిసి హీరో బర్త్డే కదా అతనికి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రిపేర్ చేస్తోంది. హీరో త్వరగా ఇంటికి వస్తే సర్ప్రైజ్ ఏర్పాట్లు చేయలేదు కదా. అందువల్ల ఏం చెప్పిందంటే, నా బ్యాగును నేను స్కూల్లో మర్చి వచ్చాను, వచ్చేటప్పుడు ఆ బ్యాగును తీసుకురారా అని ఒక పని చెప్పింది. సరే అని అతడు బ్యాగు తేవడం కోసం స్కూల్ కెళ్ళాడు. అక్కడ చూస్తే తలకు దెబ్బ తగిలి రక్తపు మడుగులో ఒక కుర్రాడు పడి ఉన్నాడు. అది వేరెవరో కాదు, హీరో ఉదయం ఒక అతన్ని కొట్టాడే రౌడీ అబ్బాయి, అతడే చనిపోయి ఉన్నాడు. రే ఎవర్రా నిన్నిలా చేసింది, లేవరా లేవరా అని లేపాడు. కానీ అతడు చనిపోయి ఉన్నాడు. కదలకుండా మెదలకుండా పడి ఉన్నాడు. వేగంగా వెళ్లి అంబులెన్స్ తీసుకురావాలని హీరో బయటికి సైకిల్ మీద వచ్చాడు. అతడు సైకిల్లో వేగంగా వెళ్తుంటే ఒక కారు ఢీ కొట్టింది. కారు ఢీ కొట్టడంతో కింద పడిపోయాడు. ఇక అంతటితో అతని జ్ఞాపకాలు ఆగిపోయాయి. ఇకపై ఏం జరిగిందో హీరోకు అస్సలు గుర్తులేదు. బ్యాంగ్ ఉంటాడే పోలీస్ ఆఫీసర్, అతడు హీరోను సమాధుల దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఇతని యొక్క సమాధినే చూపించాడు. రే 2005లో నువ్వు చనిపోయావురా, నువ్వు చనిపోయినదో కొన్నాళ్లకే మీ బామ్మ కూడా చనిపోయింది. కానీ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాగే వచ్చావు. అందుకే అసలు ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు అంటున్నాడు. రే ఎలా జరిగిందిరా, నేను ఎలా చనిపోయాను అని హీరో అడుగుతున్నాడు. అతడు అరుస్తుంటే రోడ్లపై ఉన్న బల్బులు కూడా ఎగిరిపోతున్నాయి. అప్పుడు హీరో, మరి నా తమ్ముడు చెల్లెళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగాడు. నీ తమ్ముడు ఇక్కడే ఒక చోట పనిచేస్తున్నాడని చెప్పాడు. ఇదే టైంలో హీరోతో చదివిన ఒక అమ్మాయి హీరోను చూసి షాక్ అయిపోయింది. వీడు చనిపోయాడు కదా, మరి ప్రాణాలతో ఎలా వచ్చాడు అనుకుంటోంది. వయసు కూడా మారకుండా అలాగే ఉన్నాడా. అతన్ని చూసి ఆమె మైకంలో కింద పడిపోయింది. అప్పుడు బ్యాంగ్ అతన్ని చూస్తూ, రేయ్ నువ్వు ఇలాగే ఉన్నావంటే అందరు ఇలా మైకంలోకి వెళ్లే చచ్చిపోతారు, దయచేసి డ్రెస్ మార్చుకోరా అని వేరేదిచ్చాడు. ఇక క్యాప్ కూడా పెట్టుకుని వేషం మార్చుకున్నాడు. తన తమ్ముడు ఒక చోట పనిచేస్తున్నాడని చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఒక రౌడీ గ్యాంగ్ లో పనిచేస్తున్నాడు. అప్పుగా డబ్బులిస్తే తిరిగి ఇవ్వని వారు ఉంటారే, ఆ అప్పు వసూలు చేసే పనిని ఇతడు చేస్తున్నాడు. డబ్బు ఇవ్వని వాళ్ళను బాగా కొట్టి వాళ్ళ నుంచి డబ్బు వసూలు చేయడమే ఇతని పని. ఇదంతా చూసి హీరో నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే చిన్న వయసులో అతని తమ్ముడు చాలా ప్రేమగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇలా మారాడేంట్రా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తమ్ముడిని వెతుక్కుంటూ లోపలికి వెళ్తుంటే ఒక రూమ్ లోంచి పర్టికులర్ గా ఒక సౌండ్ వినిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే తన తమ్ముడిని ఇద్దరు బాగా కొడుతున్నారు. అతన్ని కొట్టేది వేరెవరో కాదు, అతని గ్యాంగ్ లోని వాళ్ళే. నా తమ్ముడిని కొడుతున్నారే, లోపలికి వెళ్లి కాపాడాలని అనుకున్నాడు. లోపలికి వెళ్ళగానే వాళ్ళు పారిపోతున్నారు. తమ్ముడు పారిపోయాడు. అప్పుడు కొట్టిన ఇద్దరిని ఊరికే హీరో ఇలా తోసేశాడు. కానీ
వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. హీరోకు ఏదో స్పెషల్ పవర్ వచ్చినట్లుంది. హీరో కొడుతుంటే వాళ్ళు భయపడిపోతున్నారు. ఏంట్రా ఇతడు, వీడు సాధారణ మనిషిలాగా లేడే అనుకుంటున్నారు. రేయ్, నా తమ్ముడు ఎక్కడ్రా, వాని అడ్రస్ ఇవ్వండ్రా అని అడిగాడు. వాళ్ళు ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. ఆ అడ్రస్ ను వెతుక్కుంటూ హీరో వెళ్తున్నాడు. బస్సులో హీరో వెళ్తుంటే ఎవరో తెలియని ఒక వ్యక్తి అతన్ని చూస్తూ, నిన్ను ఇంతకు ముందు చూసిందే లేదే, నువ్వు కొత్త వ్యక్తివా అని అడుగుతున్నాడు. కానీ హీరో పెద్దగా పట్టించుకోలేదు. అందరూ నన్ను ఇలాగే అడుగుతున్నారు కదా అని ఏమీ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఆ విజిటింగ్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కు హీరో వెళ్ళాడు. కానీ ఆ ఇంట్లో ఎవరూ లేరు. సరే వెయిట్ చేద్దామని కింద వెయిట్ చేస్తున్నాడు. రాత్రి అయింది కానీ తన బ్రదర్ వచ్చేలా లేడు. కానీ ఆ రౌడీ వాళ్ళు ఉంటారే, మళ్ళీ ఇతని తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు తమ్ముడికి బదులుగా అన్న ఉన్నాడు కదా, రేయ్ మనల్ని కొట్టింది ఇతడేరా అని చెప్పి అటాక్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి. అందువల్ల హీరో ఏమీ చేయలేకపోయాడు. కింద పడ్డాడు. అతన్ని బాగా కొట్టి వెళ్లిపోయారు. వర్షం వేరే పడుతోంది. అటుగుండా ఒక అమ్మాయి వస్తోంది. ఆమె వేరెవరో కాదు, చిన్న వయసులో హీరో లవ్ చేసిన అమ్మాయి. ఇప్పుడు పెరిగి పెద్ద అయింది. హీరోను చూసి ఆమె అస్సలు నమ్మలేకపోతోంది. ఏ ఇతడా అని అతన్ని అదిరిపడి చూస్తోంది. ఏదున్నా కూడా తర్వాత ఆలోచిస్తా, మొదట కాపాడాలని అనుకుంది. హీరోను తన ఇంటికి తీసుకెళ్లింది. అతని గాయాలకు మందు పెట్టింది. అతన్ని చూస్తూ ఇంకా అస్సలు నమ్మలేకపోతోంది. 12 ఏళ్ల క్రితం చనిపోయిన వాడు మళ్ళీ అలాగే వచ్చాడు. అతడేనా లేక అతనిలాగే వేరే వ్యక్తి అనుకుంటోంది. నమ్మలేక తనను తానే గిల్లుకుంటోంది. చివరగా హీరోకు సంబంధించిన జ్ఞాపకాలు ఆమెకి ఏమున్నాయంటే, ఆ రోజు కారు యాక్సిడెంట్ లో ఇతడు చనిపోయాడు. అతని ఫ్యూనరల్ కోసం వర్షంలో తడుచుకుంటూనే అతని కోసం ఈమె వెళ్ళింది. నేరుగా ఒక ఫోటో షాప్ కు వెళ్తోంది. ఎందుకంటే హీరో హీరోయిన్ అక్కడ ఫోటోలు తీసుకున్నారు. అప్పుడు నవ్వుకుంటూ హీరో ఒక ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోను పెద్ద ఫ్రేమ్ కట్టి ఇవ్వండి అని అడిగింది. హీరో యొక్క ఫ్యూనరల్ కోసం ఆ ఫోటోను అడిగింది. ఆ ఫోటోనే తీసుకుని ఇక్కడికి వచ్చింది. హీరోకు సంబంధించి చివరి జ్ఞాపకంగా ఉన్నది ఇదే. ఇదంతా గుర్తుకు చేసుకుంటూ వీడు ఎలా వచ్చాడు అని ఆలోచనలో పడింది. తెల్లారింది. హీరో ఇంకా మైకంలోనే ఉన్నాడు. అతన్ని ఆమె లేపలేదు. కానీ అతడు హీరోనా లేదా అనేది ఆమెకి ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేకపోయింది. అందువల్ల ఒక పేపర్ లో ఏదో రాసింది. ఇదిగో చూడండి, మీరు కింద పడిపోయి ఉన్నారు. అందువల్ల మీకు నేను హెల్ప్ చేశాను. మెలకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి సార్ అని రాసింది. ఇక తను డ్యూటీకి వెళ్లిపోయింది. కొంచెం సేపు అయ్యాక హీరో లేచాడు. చూస్తే అతని గాయాలు మాయమైపోయాయి. లేచిన తర్వాత చుట్టూ చూస్తున్నాడు. ఇంతకీ నేను ఎక్కడున్నాను, ఒకవేళ నా బ్రదర్ ఇంట్లో ఉన్నానా అనుకుంటున్నాడు. అక్కడ ఒక ఫోటో ఉంది. దాన్ని చూసిన తర్వాతే తెలిసింది హీరోయిన్ ఇల్లు అని. ఎందుకంటే ఆమె యొక్క స్కూల్ ఫోటోస్ అన్ని అక్కడున్నాయి. ఇంకోవైపు హీరో యొక్క ఫ్రెండ్స్ అంతా కూడా మీట్ అయ్యి మాట్లాడుకుంటున్నారు. బ్యాంగ్ అనే పోలీస్ ఉంటాడే, అతడు హీరో విప్పి ఇచ్చిన డ్రెస్ తీసుకెళ్లి తన ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తున్నాడు. రే చూడండిరా, హీరో ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. అది కూడా చివరగా అతడు ఎలాగైతే చనిపోయాడో అలాగే వచ్చారా అని చెప్పాడు. నేను చెప్పేది మీరు నమ్మరని నాకు బాగా తెలుసు. అందుకే అతడు వేసుకున్న డ్రెస్ ను తీసుకొచ్చి మీకు చూపిస్తున్నా అన్నాడు. ఇది చూసాకైనా నమ్మండి, అతడు నిజంగానే తిరిగి వచ్చాడు అంటున్నాడు. ఇదంతా వింటున్న హీరోయిన్ అస్సలు నమ్మలేకపోతోంది. అలాగైతే అతడు హీరోనేనా, అతడు వేరే వ్యక్తి ఏమో అనుకున్నాను. ఇక అలా ఆలోచిస్తూనే నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరింది. హీరోను చూడాలని వేగంగా ఇంటికొచ్చింది. కానీ అక్కడ హీరో లేడు. అయ్యయ్యో, ఒక వింతలాగా చనిపోయిన తర్వాత కూడా వాడు నాకు దొరికాడు. కానీ వాణ్ణి ఇలా వదులుకున్నానే అని ఫీల్ అవుతోంది. అప్పుడు హీరో బాత్రూమ్ లోంచి బయటకు వచ్చాడు. ఏయ్ ఎలా ఉన్నావు, బాగున్నావా, మనిషివే మారిపోయావే అంటున్నాడు. అప్పుడు ఏం చెప్పాలో ఈమెకేమీ అర్థం కావట్లేదు. ఆమె కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళు అనుకోకుండా చనిపోయారు. కానీ సడన్ గా వాళ్ళు మన కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు ఆమె ఫీల్ అవుతోంది. అప్పుడు అతడేమంటున్నాడంటే, 12 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాను. అసలు ఏం జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు. నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ 12 ఏళ్లుగా నువ్వేం చేస్తున్నావు అని ఆమెను అడిగాడు. అదే టైంలో హౌస్ ఓనర్ వచ్చింది. ఏమ్మా, ఇంకా ఎన్నాళ్ళుగా అద్దె ఇవ్వకుండా ఉంటావు, ఇప్పటికే 3 నెలల అద్దె ఇవ్వలేదు అని అరిచింది. అప్పుడు హీరో ఆమెను చూస్తూ, ఏంటి ఇంతకీ ఏం పని చేస్తున్నావు, అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నావా అంటున్నాడు. కానీ ఆమె మాత్రం ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడి చూస్తోంది. ఆ తర్వాత ఒక పార్క్ లో హీరో బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు. అప్పుడు ఆలోచనలో పడ్డాడు. నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరిగిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ప్రస్తుతం నాకంటే కూడా మిగతా వాళ్ళు చాలా బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ తను పార్ట్ టైం జాబ్ చేస్తోంది.
చేస్తోంది. ఆ రెస్టారెంట్ బయటే కూర్చుని ఉంది. అప్పుడు ఆమె ఓనర్ జాక్ వచ్చాడు. అతడు చూడ్డానికి చాలా స్మార్ట్ గా ఉన్నాడు. అతనిపై ఈమెకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కానీ అతడేమో వన్ సైడ్ గా ఈమెను లవ్ చేస్తున్నాడు. ఈమె సాడ్ గా కూర్చుని ఉంటే, ఏమైంది అలా ఉన్నావు, నువ్వు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నావా, ఇక ఏమీ ఆలోచించకు, సెలవు తీసుకో అంటున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే దూరంగా ఉండి హీరో చూస్తున్నాడు. హీరోయిన్ ఇంకొకరితో మాట్లాడుతుంటే ఇతడు జెలసీగా ఫీల్ అయ్యాడు. ఇతడెవరు, ఒకవేళ ఆమె బాయ్ ఫ్రెండా అని కోపంగా చూస్తున్నాడు. హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు. నన్ను క్షమించమ్మా, నిన్ను ఇప్పటి వరకు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాను. మొదట నన్ను గట్టిగా కొట్టు, ఎందుకంటే ఇన్నాళ్ళుగా నిన్ను ఎదురు చూసేలా చేశాను కదా అంటున్నాడు. అప్పుడు ఆమె బోస్ట్ అయిపోయింది. ఇన్నాళ్ళుగా ఆమెలో ఉన్న కోపం ఒక్కసారిగా బయటకు వచ్చింది. రేయ్, నీ పార్ట్నర్ నువ్వు చనిపోయావు. నువ్వు చనిపోయాక నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా. నువ్వు చనిపోవడానికి కారణం నేనే అని ఇన్నాళ్ళుగా గిల్టీ ఫీలింగ్ లో ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు నువ్వు డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు నేనే కావాలని స్కూల్ కు వెళ్లి నా బ్యాగు తీసుకురారా అని చెప్పాను. నువ్వు అక్కడికి వెళ్లి వస్తుంటేనే నీకు యాక్సిడెంట్ అయింది. దానంతటికి కారణం నేనే అని చాలా బాధపడుతున్నాను తెలుసా అంది. ఇక బాధగా బయటకు వెళ్లి పక్కనున్న ఏరులో రాళ్లు విసురుతోంది. ఇంకోవైపు హీరోయిన్ రాలేదని ఆమె ఇంట్లో చాలా సేపటి నుంచి హీరో వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు కాసేపట్లో ఎవరో ఒకరు వచ్చారు. ఎవర్రా అని చూస్తే అది హీరో యొక్క బ్రదరే. హీరోను చూడగానే అతడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళ అన్నను ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఏ అన్న, ఏంటి సడన్ గా నాకు కనిపిస్తున్నావు, నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించరా అంటున్నాడు. హీరో ఒక ఆత్మ అనుకుని అతడు భయపడిపోతున్నాడు. అప్పుడు హీరో, రే నేను ఆత్మను కాదు, మళ్ళీ తిరిగి వచ్చానరా అంటున్నాడు. మొదట నా ప్రశ్నకు సమాధానం చెప్పు, ఎందుకు నువ్వు రౌడీలతో పనిచేస్తున్నావు అని అడిగాడు. ఇంతసేపు భయపడి మాట్లాడిన ఆ తమ్ముడు సడన్ గా కోపంతో మాట్లాడుతున్నాడు. రే, నేను ఎంత ఇబ్బంది పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డానో నీకేం తెలుసురా. నేను మాత్రమే కాదు, చెల్లెలు బామ్మ అని చాలా ఇబ్బంది పడ్డాం. నువ్వు ఏదన్నా మంచి పని చేసి చనిపోయావా? ఆ కుర్రాన్ని చంపిన తర్వాత యాక్సిడెంట్ లో చనిపోయావు. ఒక హంతకుని తమ్ముడని చెప్పి నాకు ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు తెలుసా. అందువల్ల వేరే దారి లేక ఆ రౌడీ గ్రూప్ లో పనిచేస్తున్నా అని చెప్పాడు. అప్పుడు హీరో, నేను అతన్ని చంపలేదురా, నేను అక్కడికి వెళ్లే లోపే వాడు చచ్చిపడి ఉన్నారా అంటున్నాడు. వెంటనే హీరో తన ఫ్రెండ్ బ్యాంగ్ ఉంటాడే అతనికి కాల్ చేసి, రే మా తమ్ముడు ఏదేదో చెప్తున్నాడేంట్రా అంటున్నాడు. 12 ఏళ్ల క్రితం ఆ రౌడీ అబ్బాయిని నేనే చంపానని అంటున్నాడు. ఇంతకీ నిజమేంట్రా అని అడిగాడు. అప్పుడు అతడు, అవునరా, పోలీసు విచారణలో అలాగే తేలింది. నీ ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఉన్నాయని చెప్పారు. నువ్వే హంతకుడివని కేసు క్లోజ్ చేశారు అని చెప్పగానే హీరో ఆశ్చర్యపోతున్నాడు. రే, నేను అతన్ని చంపలేదురా, యాక్చువల్ గా వాడిని కాపాడడం కోసం అంబులెన్స్ కోసం వేగంగా సైకిల్ పై వెళ్తున్నాను. అప్పుడే నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. కానీ 12 ఏళ్ల క్రితం జరిగిన కేసు గురించి ఇప్పుడు ఎవరు పెద్దగా మాట్లాడరు కదా. అందువల్ల అతడు, సరే వదిలేయి, ఇప్పుడేం చేస్తాంలే అని ఫ్రెండ్ అన్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. నీ బ్రదర్ ఎందుకు ఆ రౌడీ గ్రూప్ తో చేరాడో తెలుసా? మీ బామ్మ 3 ఏళ్ల క్రితమే చనిపోయింది. కానీ ఆమె చనిపోవడానికి ముందు హాస్పిటల్లో బెడ్ రెస్ట్ లో ఉంది. ఆ టైంలో ఖర్చులన్నీ అతడే చూసుకున్నాడు. డబ్బు కోసం వేరే దారి లేక చెడ్డ వాళ్లతో కలిసిపోవాల్సి వచ్చిందని చెప్పాడు. అంతేకాదు, నీ లవర్ వేరే గిల్టీ ఫీలింగ్ లో ఉండేది. ఆమె చాలా బాధపడుతుండేది తెలుసా అని అన్నాడు. అప్పుడు వేగంగా హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో చూడమ్మా, ఆ రోజు నేను చనిపోవడానికి నువ్వు కారణం కాదు. యాక్చువల్ గా నువ్వు బ్యాగే తీసుకురమ్మని చెప్పావు. కానీ అప్పుడక్కడ ఆ రౌడీ కుర్రాడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వాణ్ణి కాపాడడం కోసమే అంబులెన్స్ కోసం వేగంగా వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. అందువల్ల అర్థం చేసుకో, నా చావుకు నువ్వు కారణం కాదని అంటున్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆమె కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతోంది. కానీ ఇన్నాళ్లుగా తన గుండెలో ఉన్న భారం అంతా దిగుతుంటే కళ్ళలోంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. ఇక హీరో హీరోయిన్ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఒక రోజు వీళ్ళు టీవీ చూసేటప్పుడు రిమోట్ హీరో చేతిలో ఉంది. అప్పుడు టీవీ గ్లిచెస్ గా కనిపిస్తోంది. ఆ రిమోట్ హీరోయిన్ తీసుకోగానే మళ్ళీ క్లియర్ గా కనిపిస్తోంది. అప్పుడు వీళ్ళిద్దరూ ఒక విషయం కనిపెట్టారు. హీరో చేతిలో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువు ఉన్నా కూడా ఏదో ఒక విధంగా అది ఎఫెక్ట్ అవుతోందని తెలుసుకున్నారు. చిన్న వయసులో హీరోయిన్ కు తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. ఆమె కూడా హీరోయిన్ ను పెద్దగా పట్టించుకోలేదు. ఆమె వేరే ఒక అతన్ని పెళ్లి చేసుకుని 2 పిల్లలను కన్నది. వారినే బాగా చూసుకునేది. ఆమె సెకండ్ హస్బెండ్ చాలా ధనవంతుడు. ఒక రోజు వాళ్ళని చూడడం కోసం హీరోయిన్ వెళ్ళింది. ఏమ్మా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, నాకు ఖర్చుల కోసం కొంత డబ్బు కావాలని అడిగింది. అప్పుడు సెకండ్ హస్బెండ్ వేరే పక్కనే ఉన్నాడు. వెంటనే ఆ తల్లి హీరోయిన్ ఎవరో తెలియనట్లే మాట్లాడుతోంది. ఎవరో తెలియదండి, ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి డబ్బు అడుగుతోంది అని
ర్యాష్ గా మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది. మా అమ్మాయి నన్ను పట్టించుకోవట్లేదని హీరోయిన్ బాగా ఏడుస్తోంది. అప్పుడు హీరోనే ఓదార్చాడు. ఇవన్నీ హీరో గుర్తు చేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో తన బ్రదర్ ను చూడ్డానికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఆ బ్రదర్ తన అన్న నిజంగానే వచ్చాడా లేదా అని తనను తానే గిల్లుకుంటున్నాడు. ఆ తర్వాత తమ్ముడిని చూస్తూ, రే ఇంతకు ముందు నిన్ను ఇద్దరు కొట్టారు కదా, వాళ్ళు ఎక్కడుంటారో నన్ను అక్కడికి తీసుకెళ్లి చూపించరా అన్నాడు. ఇతడు కూడా తీసుకెళ్లి చూపించాడు. ఇక లోపలికి వెళ్లి హీరో వాళ్ళిద్దరితో బంత ఆట ఆడుతున్నాడు. ఇతనికి స్పెషల్ పవర్ వేరే ఉంది కదా, ఎగిరేసి ఎగిరేసి కొడుతున్నాడు. కొట్టిన తర్వాత ఇదిగో చూడండి వీడే నా తమ్ముడు, ఇంకోసారి వీడిపై చెయ్యి వేశారో చంపి పడేస్తాను అని బెదిరించాడు. తమ్ముణ్ణి కొట్టిన వాళ్ళను బెదిరించాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఒక చోటుకు వెళ్లి కూర్చున్నారు. హీరో ఇప్పుడు అన్ని నిజాలు చెప్తున్నాడు. రే ఆ రోజు రౌడీ కుర్రాన్ని నేను చంపలేదురా, అతడు ఆల్రెడీ ఆ చోట రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వాణ్ణి కాపాడడం కోసం వెళ్లేటప్పుడే యాక్సిడెంట్ లో నేను చనిపోయా అని చెప్పాడు. అప్పుడు ఆ తమ్ముడు ఇదంతా జరిగిపోయిన విషయం ఇప్పుడేం చేస్తావు అని అంటున్నాడు. నువ్వు ఇప్పుడు చెప్పడం వల్ల నా లైఫ్ నేమైనా ఇది మార్చుతుందా ఏంటి అన్నాడు. హీరో, తమ్ముడు, ఆ ఫ్రెండ్ అయిన బ్యాంగు ముగ్గురు కలిసి ఒక చోటుకు వెళ్లి తింటున్నారు. అప్పుడు మిగతా తమ్ముడు చెల్లెలు ఏం చేస్తున్నారు అని అడిగాడు. అందరూ కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. ఒక చెల్లెల్ని నేను ఆశ్రమంలో పెట్టాను. ఆ తర్వాత అన్న ఒక అతడు హాస్పిటల్లో ఉన్నాడు. అతడు చాలా గొప్పవాడయ్యాడు అని చెప్పాడు. కానీ వాడు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదన్నాడు. అన్న అని చెప్పాడే అతడు సొంత అన్న కాదు, వీళ్ళ బంధువు. అతడు కూడా హీరో యొక్క ఫ్యామిలీతోనే ఉండేవాడు. ఒక రకంగా చూస్తే అతడు కూడా హీరోకు తమ్ముడే. వెంటనే హీరో ఆ తమ్ముడి యొక్క హాస్పిటల్ ను కనిపెట్టి వెళ్తున్నాడు. అతని పేరు యాంగ్. అతని దగ్గరికి వెళ్లి నా ఫ్యామిలీని ఎందుకు పట్టించుకోవట్లేదురా అని అడిగాడు. యాంగ్ హీరోని చూడగానే ఆశ్చర్యపోతున్నాడు. వీడు ప్రాణాలతో ఎలా తిరిగి వచ్చాడు అని చూస్తున్నాడు. ఇతడెవరో నాకు తెలియదు అని కూడా వేరే చెప్పాడు. అప్పుడు హీరో అందరినీ కొట్టి పడేశాడు. రేయ్ నిజం చెప్పు, నేనెవరో నీకు తెలియదా అని అడిగాడు. అప్పుడు అతడు చాలా భయపడిపోతున్నాడు. అదే టైంలో ఇంతకు ముందు హీరోను బస్సులో ఒక అతడు చూశాడే. తమ్ముడు నిన్ను ఇంతకు ముందు నేను ఎక్కడో చూసినట్లుంది అని అన్నాడే. అతడు వచ్చి హీరోను చాలా ఈజీగా ఆపాడు. హీరోను ఆపడానికి ఎంతో మంది వచ్చారు, కానీ వాళ్ళను ఎగిరేసి ఎగిరేసి కొట్టాడు. కానీ అతడు మాత్రం చాలా సింపుల్ గా హీరోను లాక్కెళ్తున్నాడు. హీరో లాగే ఇతని దగ్గర కూడా ఏదో స్పెషల్ పవర్ ఉన్నట్లుంది. ఈ మిస్టీరియస్ వ్యక్తి హీరోను ఒక చోట పెట్టి కొట్టాడు. రే నీలో ఉన్న పవర్ ను కరెక్ట్ గా ఉపయోగించుకోవడం తెలియదా అంటున్నాడు. నీ పవర్ ను కరెక్ట్ గా ఉపయోగించుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెంటనే హీరో తన దగ్గర ఉన్న మొబైల్ తీసి బ్యాంకుకు ఫోన్ చేశాడు. ఏదైనా ఆపద ఉంటే నాకు కాల్ చేయరా అని ఆ ఫ్రెండే మొబైల్ ఇచ్చాడు. కానీ ఇతని చేతిలోకి ఎలక్ట్రానిక్ వస్తువు వస్తే అది సరిగా పనిచేయదు కదా, అలాగే ఇప్పుడు ఇది కూడా అవుతోంది. ఇక హీరో చాలా నొప్పులతోనే హీరోయిన్ కలవడానికి వెళ్ళాడు. నాకు ఒకలాగా ఉంది, మనం డ్రింక్ తాగుదామా అని పిలిచాడు. సరే అని ఆమె డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చింది. 2 బాటిళ్లు టేబుల్ పై పెట్టి అతనికి సైడ్ డిష్ గా ఏదైనా తీసుకొద్దామని వెళ్ళింది. రిటర్న్ వచ్చి చూస్తే బాటిల్స్ ఖాళీ అయిపోయి ఉన్నాయి. రే ఏంట్రా ఇలా తాగావు, ఇంతకు ముందు ఇలా తాగిందే లేదు కదరా అంటోంది. ఏమో తెలియదు, బాగుంది తాగాను అని చెప్పాడు. ఇక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అతనికి మత్తెక్కింది. రోడ్ లో ఉన్న వాళ్ళందరినీ తిట్టుకుంటూ వెళ్తున్నాడు. హీరోయినే అతన్ని కంట్రోల్ చేసి ఇంటి వరకు తీసుకెళ్లింది. మరుసటి రోజు హీరో యొక్క ఫ్రెండ్, అతని తమ్ముడు అంతా కలిసి ఆ రౌడీ కుర్రాన్ని ఎవరు చంపి ఉంటారు అని ఆలోచిస్తున్నారు. యాక్చువల్ గా అతన్ని చంపి హీరో బయటకు వేగంగా వెళ్తుంటే యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి కేసును ముగించారు. ఇప్పుడు నిజమైన హంతకుడు ఎవరో కనిపెట్టాలని హీరో అనుకుంటున్నాడు. ఎవరు హత్య చేసి ఉంటారు అని ఆలోచిస్తున్న క్రమంలో వారికి ఒక హింట్ దొరికింది. అదేంటంటే యాంగ్ ఇప్పుడు డాక్టర్ గా ఉన్నాడే, అతడు ఆ రోజు రాత్రి ఇంట్లో లేడు. ఈ విషయం ఇప్పుడు హీరోకు తెలియవచ్చింది. అందువల్ల అతడే ఆ రౌడీ కుర్రాన్ని చంపి ఉంటాడా అని అనుకుంటున్నాడు హీరో. ఈ హత్యకు యాంగ్ కు ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ నీళ్లు తాగుదామని లేచింది. అప్పుడు హీరోయిన్ ను చూస్తూ అడుగుతున్నాడు, ఏ యాక్సిడెంట్ జరిగిన రోజు నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు కదా, అప్పుడు యాంగ్ మా ఇంట్లోనే ఉన్నాడా లేక బయటికెటనే వెళ్ళాడా అని అడిగాడు. ఆ రోజు రాత్రి అతడు మాత్రమే ఇంట్లో లేడు అని చెప్పింది. అప్పుడు ఇతడు కన్ఫర్మే అనుకుంటున్నాడు ఆ రౌడీ కుర్రాడు చనిపోవడానికి యాంగే కారణమని. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు తన ఇంకో చెల్లిని చూడడానికి హీరో వెళ్ళాడు. ఆమె ఒక పెద్ద మాల్ లో పనిచేస్తోంది. అదే టైంలో ఆమెతో ఒక కస్టమర్ గొడవ పడుతోంది. ఆమె యాక్చువల్ గా ఏ తప్పు చేయలేదు, కానీ కస్టమరే పొగరుగా ఆమెను పట్టుకుని కొడుతోంది. అయ్యయ్యో నా చెల్లిని ఎందుకు ఇలా చేస్తోంది అని హీరో ఆపడానికి వెళ్ళాడు. అప్పుడు ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు. రేయ్ నువ్వు వెళ్లి గొడవ చేయకురా, నేను చూసుకుంటా అని వెళ్ళాడు. అతడు ఆపడానికి వెళ్తున్న క్రమంలో అప్పుడు
హీరో యొక్క చెల్లెలు మైకంలో కింద పడింది. వెంటనే ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కొంచెం సేపు అయ్యాక ఆమె కళ్ళు తెరిచినప్పుడు హీరో పక్కన ఉన్నాడు. నన్ను క్షమించమ్మా, వెంటనే నిన్ను అప్పుడు కాపాడడానికి వచ్చి ఉండాల్సిందే, అందువల్ల క్షమించు అని అంటుంటే ఆమె ఇప్పుడే ఫస్ట్ టైం హీరోని చూసింది కదా, అందువల్ల ఇదంతా కళ అని ఆమె అనుకుంటోంది. ఏంటన్నా ఇన్నాళ్లకు గుర్తొచ్చానా, ఇప్పుడు వచ్చావు ఏంటి అని అంటోంది. సీన్ కట్ చేస్తే హీరోకు చాలా కోపం వచ్చింది. ఇందుకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే చెల్లెలు పనిచేస్తున్న ఆ మాల్ యొక్క ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు మా చెల్లెలు ఇలా ఇబ్బంది పడుతుంటే నువ్వు చూస్తూ ఉన్నావు, అందువల్ల మా చెల్లెలకి క్షమాపణ చెప్పు అంటున్నాడు. రేయ్ కామెడీ చేయకు, మర్యాదగా పారిపోరా, అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టకు అని ఓనర్ అంటున్నాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చింది. తన పవర్ యూజ్ చేసి ఆ ఓనర్ ను కొట్టాలని అనుకున్నాడు. అదే టైంలో మిస్టీరియస్ వ్యక్తి లోపలికి వచ్చాడు. రేయ్ నేను ఇంతకు ముందే చెప్పాను నీ పవర్ ను చాలా జాగ్రత్తగా వాడమని, కానీ ఎందుకు అనవసరంగా పవర్ యూజ్ చేస్తున్నావని హీరోను బయటకు తీసుకొచ్చాడు. సార్ మా చెల్లెలు చాలా కష్టపడుతుంది సార్, దానికి ఇతడే కారణం అని చెప్పాడు. అప్పుడు ఆ మిస్టరీ మ్యాన్ సరే నేను నీకు హెల్ప్ చేస్తా అన్నాడు. అప్పుడు షాప్ లో ఉన్న కస్టమర్స్ అందరినీ బయటకు పంపించారు. డోర్స్ లాక్ చేసి ఇద్దరు అతనితో బంతాట ఆడుతున్నారు. హీరో లాగే ఇతని దగ్గర కూడా చాలా భయంకరమైన పవర్స్ ఉన్నాయి. అప్పుడు హీరో అడుగుతున్నాడు, సార్ మీరెవరు, మీకు కూడా ఇలాంటి పవర్స్ ఎలా వచ్చాయి అని అడిగాడు. అతడు హాస్పిటల్ కు తీసుకెళ్లి ఒక ముసలి పేషెంట్ ను చూపించాడు. నేను కూడా నీలాగే పోయిన నెలే సడన్ గా భూమిపైకి వచ్చాను. ఇక్కడ చూస్తే ఎవరు నాకు తెలిసిన వాళ్ళలాగా లేరు. నా కొడుకు కోసం చాలా వెతికాను, అప్పుడే గుర్తు పెట్టాను ఈ బెడ్ పై ఉన్నాడే ఇతడే నా కొడుకు. సడన్ గా హీరోకు ప్రాణం ఎలాగో వచ్చిందో ఇతనికి కూడా అలాగే వచ్చింది. వచ్చి చూస్తే తన కొడుకు తనకంటే ఎక్కువ వయసు మీద పడి ఉన్నాడు. అతడు చెప్పగానే ఇతడు కూడా నాలాగే వచ్చాడన్న విషయం హీరోకు అర్థమైంది. సీన్ కట్ చేస్తే హీరో యాంగ్ ను మీట్ అవడానికి వెళ్ళాడు. ఆ రౌడీ కుర్రాడు చనిపోయిన రోజు రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. అతడు ఒకలాగా భయపడిపోతున్నాడు. ఒకవేళ ఇతడే ఆ రౌడీ కుర్రాన్ని చంపాడా ఏంటి అని అనిపిస్తుంటుంది. అంతేకాదు హీరోను చూస్తూ ముఖంపై కొట్టినట్లే మాట్లాడుతున్నాడు. ఏ నువ్వెవరో నాకు తెలియట్లేదు, ఇంతకీ తరచుగా వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగాడు. నువ్వు నా బ్రదర్వే కాదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళన్నాడు. ఇంకోవైపు ఆ మిస్టరీ మ్యాన్ ఉంటాడే అతని కొడుకు సీరియస్ గా ఉన్నాడు. అతనికి ఆపరేషన్ చేసి తీరాలి, కానీ ఆపరేషన్ చేయాలంటే అతని రిలేషన్ ఎవరైనా సంతకం పెట్టాలి. ఎవరైనా సమ్మతిస్తూ సంతకం పెడితేనే డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. ఎవరు సంతకం చేయకపోతే ఆపరేషన్ చేయలేము అని అన్నారు. ఇదంతా కూడా ఆ తండ్రి బయటే ఉండి చూశాడు. అతనికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ వయసైపోయిన వ్యక్తి యొక్క తండ్రిని నేనే అని చెప్తే అంతా నవ్వుతారు. అందువల్ల ఏం చేసేది, నా కొడుకు నా కళ్ళ ముందే చనిపోయేలా ఉన్నాడే అని అతడు ఫీల్ అవుతున్నాడు. ఆ మాటలు విన్న హీరోకు కూడా చాలా బాధగా అనిపించింది. హీరో వెంటనే యాంగ్ దగ్గరికి వెళ్లి బతిమిలాడుతున్నాడు. రేయ్ దయచేసి ఆ వయసు అయిపోయిన వ్యక్తికి ఆపరేషన్ చేయరా, నేను నిన్ను బతిమిలాడుకుంటున్నాను, ఇకపై నేను నిన్ను డిస్టర్బ్ చేయను, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మళ్ళీ నిన్ను అడగను అని చెప్పాడు. అప్పుడు అతడు కూడా వీడి బాధ పోతుంది కదా ఆపరేషన్ చేస్తా అన్నాడు. ఆపరేషన్ చేసిన తర్వాత అతడు కళ్ళు తెరిచాడు. వెంటనే ఈ మిస్టరీ మ్యాన్ అతని దగ్గరికి వెళ్లి నేనేరా మీ నాన్న అని మాట్లాడుతున్నాడు. అతడు నమ్మలేకపోతున్నాడు. ఏంటి నాన్న మీరొచ్చారా, చిన్న వయసులో నేను చూసినట్లే ఉన్నారే అని అంటున్నాడు. నా కొడుకు నన్ను గుర్తుపట్టాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత నాతో 4 మాటలు మాట్లాడాడు అని ఈ తండ్రి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. వెంటనే హీరో దగ్గరకు వచ్చి హత్తుకుని చాలా థ్యాంక్స్, నువ్వు చేసిన సాయం మరవలేను అని అంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో యొక్క బ్రదరు ఒక చోట పనిచేస్తున్నాడు. నువ్వు ఆ హంతకుడు తమ్మునివే కదా, నీకిక్కడ పని లేదు అని తీసేశాడు. అప్పుడు ఆ తమ్ముడు కోపంతో అరుస్తున్నాడు. మా అన్న హంతకుడు కాదు అని అరిచాడు. హీరో అక్కడికి వెళ్లి తమ్ముణ్ణి ఓదార్చాడు. ఇంకోవైపు మిస్టరీస్ మ్యాన్ ఉంటాడే అతని కొడుకు చనిపోయాడు. తన కొడుకు చనిపోవడం చూసి ఆ వ్యక్తి చాలా ఏడుస్తున్నాడు. నాకంటే ముందే నా కొడుకు చనిపోయాడే అని ఏడుస్తుంటే హీరోనే వెళ్లి ఓదార్చాడు. అప్పుడే అతడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. నీకెప్పుడైనా చెస్ట్ లో పెయిన్ గా వస్తుందా, ఒకవేళ ఇకపై నీకు గాని అలా పెయిన్ వచ్చిందనుకో ఒక విషయం తెలుసుకో, అదేంటంటే నీకు గాని పెయిన్ వచ్చిందంటే మొదట నీ చావుకు కారణమైన వారు అక్కడే ఉన్నారని అర్థం. నిన్ను చంపిన వారు నీ పక్కగా వస్తే నీ చెస్ట్ లో బాగా పెయిన్ వస్తుంది అని చెప్పాడు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ప్రపంచానికి మళ్ళీ మనం తిరిగి వచ్చామంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది. ఎందుకోసం అయితే వచ్చామో అది తీరిందంటే మళ్ళీ మనం పైకి వెళ్ళిపోతాం. నేను నా కొడుకును చూడాలని వచ్చినట్లున్నాను. నేను వాడిని చూశాను, వాడితో మాట్లాడాను కూడా. అందువల్ల ఇక ఈ భూమిని వదిలి నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు. అందువల్ల నీకంటూ కూడా ఒక కారణం ఉంటుంది. నువ్వు వచ్చిన పర్పస్ నెరవేరిన తర్వాత నువ్వు కూడా పైకి
వెళ్ళిపోతావు అని చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత హీరో చాలా ఫీల్ అవుతున్నాడు. ఏంటి, నేను మళ్ళీ తిరిగి వెళ్తానా అనుకుంటున్నాడు. నా జీవితం మళ్ళీ నాకు దొరికినట్లు అనిపించింది, అది మళ్ళీ దూరం అవుతుందా అని ఫీల్ అవుతున్నాడు. అతడు బాధతో వెళ్తుంటే సడన్ గా అతనికి చెస్ట్ పెయిన్ వస్తోంది. నన్ను చంపిన వారు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు అని అతడు వెతుకుతున్నాడు. ఇతడు సైకిల్ పై వెళ్లేటప్పుడు ఒక కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది కదా, ఆ కారును నడుపుకుంటూ వచ్చింది ఎవరని ఇతడు వెతుకుతున్నాడు. ఇదే టైంలో హీరోయిన్ ఇతన్ని ఒక చోటుకు రమ్మని చెప్పింది. సరే, ఇది తర్వాత చూసుకుందాం, మొదట అక్కడికి వెళ్దామని హీరోయిన్ రమ్మన్న చోటుకు వెళ్ళాడు. ఇంకోవైపు హీరోయిన్ పని ముగించుకుని వచ్చేటప్పుడు ఒక ముసలామె ఒక బండిని తోసుకుంటూ వస్తోంది. ఆమెకు హెల్ప్ చేద్దామని ఈమె పక్కగా వెళ్ళబోతుంటే తను పనిచేసే రెస్టారెంట్ ఓనర్ వచ్చి ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు. సడన్ గా అటువైపు వస్తున్న కారు అతన్ని ఢీకొట్టింది. షాక్ అయిపోయిన ఆమె అతన్ని తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళింది. అతడు కాన్షియస్ లోకి వచ్చేంత వరకు అతని పక్కనే ఉంది. అప్పుడు ఆమె మొత్తం హీరోనే గుర్తు చేసుకుంటోంది. అయ్యయ్యో, నేను అతన్ని ఒక చోటుకు రమ్మని చెప్పానే, ఇప్పుడు నేను వెళ్లకుండా ఉంటున్నాను, ఏం చేయాలరా అని ఆలోచిస్తోంది. అప్పుడు ఓనర్ కళ్ళు తెరిచాడు. నేను బాగానే ఉన్నాను, నువ్వెక్కడికో వెళ్ళాలని అనుకుంటున్నట్లున్నావు, వెళ్ళమని చెప్పాడు. వెంటనే ఈమె అక్కడి నుంచి పరిగెత్తింది. హీరోయిన్ వెళ్లేసరికి లేట్ అయింది, అందువల్ల నన్ను క్షమించు అంటోంది. ఇక అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఇద్దరు క్లోజ్ గా వస్తున్నారు. అప్పుడే అలారం మోగింది. చూస్తే ఇదంతా కళ. ఓహో, ఇదంతా కలేనా, అదే కదా అనుకుంటున్నా, నేనెప్పుడు వీడితో ఇలా ఉంటా అని హీరోయిన్ అనుకుంటోంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హీరోకు కొంత డబ్బు అవసరపడుతోంది. ఎందుకంటే అతని ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా కష్టపడుతున్నారు. అందువల్ల డబ్బు కోసం ఏం చేయాలరా అనుకుంటున్నాడు. ఇతడు భూమికి వచ్చిన తర్వాత అతనికి హెల్ప్ఫుల్ గా ఉన్నది ఆ మిస్టీరియస్ మ్యానే. అతని దగ్గరికి వెళ్లి డబ్బేమైనా ఉందా అని అడిగాడు. అతని కొడుకు పేరు మీద చాలా డబ్బు వచ్చినట్లుంది. ఆ డబ్బంతా తీసుకొచ్చి హీరోకి ఇచ్చాడు. ఇకపై ఇది నాకు అవసరపడదు, నీ దగ్గరే పెట్టుకో, నీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందని చెప్పాడు. ఇక హీరో తన ఫ్యామిలీతో కొన్నాళ్ల పాటు టైం స్పెండ్ చేశాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకుని ఒక రెస్టారెంట్ కు వెళ్ళాడు. ఇక అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే టైంలో హీరోకు హీరోయిన్ పై ఉన్న ఫీలింగ్స్ పెరుగుతూ పోతున్నాయి. హీరోయిన్ కు చెప్పాలంటే అతనికి సిగ్గుగా ఉంది. అందువల్ల మిస్టీరియస్ మ్యాన్ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. ఆమెకు నాకంటే ఏజ్ పెద్దగా ఉన్నప్పటికీ ఆమెపై నాకు ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి. ఆమె కూడా నన్ను ఇష్టపడుతున్నట్లే అనిపిస్తోంది, కానీ ఈ విషయం ఆమెకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, చాలా సిగ్గుగా ఉంది అంటున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఇదిగో చూడయ్యా, ఇలా ఆలోచిస్తే అస్సలు పనే కాదు, మొదట నీ మనసులో ఉన్నదంతా ఆమెకు చెప్పు, అప్పుడే రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. రేపు ఏం జరుగుతుందో ఏమవుతుందో అని ఆలోచించకు, ఈ రోజు ఎంత సంతోషంగా ఉంటానో అని మాత్రమే ఆలోచించు అన్నాడు. అలా మాట్లాడుతున్న క్రమంలోనే సడన్ గా అతడు కనిపించకుండా పోయాడు. అతడు భూమికి వచ్చిన పని అయిపోయింది, అందువల్లే మాయమైపోయాడని హీరోకి అర్థమైంది. మరుసటి రోజు హీరోయిన్ ను చూడడానికి రెస్టారెంట్ కు హీరో వెళ్ళాడు. అప్పుడు హీరో యొక్క చెస్ట్ లో మళ్ళీ పెయిన్ వచ్చింది. ఆ హంతకుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడన్న విషయం అతనికి అర్థమైంది. అతడు ఎవర్రా అని వెతుకుతుంటే సడన్ గా పెయిన్ పోయింది. అప్పుడు హీరోయిన్ చూస్తూ, ఏమా, నేను ఇక్కడే పని చేస్తాను, మీ ఓనర్ తో చెప్పి నాకు కూడా ఒక పని ఇప్పిస్తావా అన్నాడు. అప్పుడు జాక్ ఇతన్ని చూసి, సరే ఇక్కడే వర్క్ చెయ్యి అని చెప్పాడు. హీరో ఇక్కడే ఎందుకు పనిలో చేరాడంటే కొంచెం సేపటి క్రితం ఇక్కడ ఉన్నప్పుడు అతనికి చెస్ట్ లో పెయిన్ వచ్చింది కదా, అందువల్ల ఆ హంతకుడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడని అనుకున్నాడు. ఈ రెస్టారెంట్ కు అతడు రెగ్యులర్ గా వస్తూ ఉండవచ్చు, అందువల్లే అతడు ఉద్యోగంలో చేరాడు. ఎందుకంటే ఇంకోసారి అతడు వచ్చినప్పుడు కనిపెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇక ఎలా వంట చేయాలి, ఎలా సర్వ్ చేయాలి అని హీరోయిన్ దగ్గర హీరో నేర్చుకుంటున్నాడు. కొన్నాళ్ల పాటు వంటలు చేశాడు, ఇప్పుడు బాగానే చేస్తున్నాడు. ఒక రోజు నువ్వు బాగా పనిచేస్తున్నావు అని హీరోయిన్ అతనికి గిఫ్ట్ ఇచ్చింది. అది ఒక చైన్. అతడు చైన్ వేసుకునేటప్పుడు సడన్ గా ఆమె కిస్ చేసింది. ఆ తర్వాత సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు జాక్ దగ్గరకు వచ్చి హీరోయిన్ అన్ని వాస్తవాలు చెప్పింది. నా బాయ్ ఫ్రెండ్ కొన్నేళ్ల క్రితం చనిపోయాడు, కానీ మళ్ళీ అతడు ప్రాణాలతో తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడో నాకైతే అర్థం కావట్లేదు. తిరిగి రావడంతో నేను మళ్ళీ అతనితోనే ఉన్నాను. అంతేకాదు, అతడు కొన్నేళ్ల క్రితం చనిపోవడానికి కారణం నేనే, అతని చావుకు అప్పట్లో నేనే కారణం అని గిల్టీ ఫీలింగ్ తో ఉంది. నువ్వేం చెప్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. అది నమ్మలేకపోతున్నాను, ఇంకోవైపు నమ్ముతున్నాను. కానీ అతడు చనిపోవడానికి కారణం నువ్వే అని అస్సలు అనుకోకు, ఎందుకంటే అది విధి రాసిన వింత ఆట, విధి ప్రకారం జరుగుతుంది. ఇందులో నిన్ను నువ్వు తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదన్నాడు. మరుసటి రోజు హీరోయిన్ కు ఒంట్లో బాగాలేదు. ఆమె చాలా ఇబ్బంది పడుతుంటే హీరోనే ఆమెను బాగా చూసుకున్నాడు. ఆమెకు టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆమె కోలుకున్న తర్వాత ఏమంటున్నాడంటే, చిన్న వయసులో ఉన్నప్పుడు మనం ఫోటోలు తీసుకోవాలని అనుకున్నాం కదా, అప్పుడు మనం అనుకున్నది జరగలేదు, ఇప్పుడు మనకు నచ్చిన చోటుకు వెళ్లి ఫోటోలు తీసుకుందామా అని అడిగాడు.
చాలా చోట్లకు వెళ్తున్నారు. వాళ్ళకు నచ్చిన చోటల్లా ఫోటోలు తీసుకుంటున్నారు. ఒక మెమరీగా ఆ ఫోటోలను దాచుకుంటున్నారు. మరుసటి రోజు వీళ్ళు చెఫ్ గా వంటలు చేయడానికి ఒక చోటుకు వెళ్లారు. అక్కడికి చాలా మంది విఐపీస్ వస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్ గా అతనికి చెస్ట్ పెయిన్ వచ్చింది. అరే ఏంట్రా, యాక్షన్ చేసిన హంతకుడు ఇక్కడే ఉన్నాడా అనుకుంటున్నాడు. అన్ని చోట్ల వెతుకుతున్నాడు. ఒక రూమ్ పక్కగా వెళ్ళినప్పుడు పెయిన్ ఇంకా ఎక్కువైంది. అతడు ఇక్కడే ఉన్నాడు అని పక్కగా వెళ్లి చూస్తే ఇంకా ఎక్కువ పెయిన్ వస్తోంది. చివరగా ఆ హంతకుణ్ణి కనిపెట్టాడు. అది వేరెవరో కాదు, అతని ఫ్రెండ్ యొక్క తండ్రి. అంకుల్, నన్ను చంపింది మీరేనా అని అడుగుతున్నాడు. ఆ మాట వినగానే అతనికి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. రేయ్, నువ్వెలా ప్రాణాలతో వచ్చావురా అని చూస్తున్నాడు. ఆ తర్వాత మైకంలో కింద పడ్డాడు. వెంటనే అతని మనుషులు వచ్చి తీసుకెళ్లారు. ఆ తర్వాత హీరో ఇదే ఆలోచిస్తున్నాడు. హీరోను చూడగానే అతడు ఏమన్నాడు, నువ్వు ప్రాణాలతో ఎలా వచ్చావురా అన్నాడు. అప్పుడు అతడు అడిగాడు, ఏయ్యా, నన్ను చంపి నువ్వు హ్యాపీగా తిరుగుతున్నావు, నీకు మనస్సాక్షే లేదా, ఎందుకు ఇలా చేశావు అని అంటుంటే, ఏరా, నేను కావాలని నేనేమైనా చంపానా? యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ లో నువ్వు చనిపోయావు. నేను చేసిన తప్పుకు నీ ఫ్యామిలీలో ఉన్న ఒక అతనికి చాలా డబ్బు ఇచ్చాను కదరా, నేను చేసిన తప్పును సరిదిద్దుకున్నాను కూడా అని చెప్తున్నాడు. యాంగ్ అనే అతనికి డబ్బు ఇచ్చాను రా అని చెప్పాడు. అప్పుడు హీరో నేరుగా యాంగ్ దగ్గరికి వెళ్లి మస్తుగా తిడుతున్నాడు. రేయ్, ఆ వ్యక్తి నాకు యాక్సిడెంట్ చేసినందుకు నష్టపరిహారంగా చాలా డబ్బు ఇచ్చాడు. రేయ్, ఆ డబ్బును వేరే ఎవరికి ఇవ్వకుండా నువ్వు మాత్రమే తీసుకున్నావు. నీకు కొంచెం కూడా గిల్టీగా లేదా అని అడుగుతున్నాడు. ఈ విషయం ఎక్కడ తెలుస్తుందో అని ఇన్నాళ్ళు యాంగ్ కొంచెం భయభయంగా ఉన్నాడు. ఇతడు ఆ రౌడీ కుర్రాన్ని చంపలేదు, కానీ నష్టపరిహారం మాత్రం తీసుకున్నాడు. నెక్స్ట్ సీన్ లో హీరో తన ఫ్రెండ్ బ్యాంగ్ తో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఆ రౌడీ కుర్రాన్ని ఎవరు చంపి ఉంటారు? ఇప్పుడు హీరోకు ఎవరు యాక్సిడెంట్ చేశారో తెలిసింది. యాక్సిడెంట్ చేసింది ఎవరంటే ఇతని ఫ్రెండ్ యొక్క తండ్రే. ఆ యాక్సిడెంట్ చేసినందుకు అతడు చాలా బాధపడుతూ నష్టపరిహారం కూడా ఇచ్చాడు. అతనిపై ఇప్పుడు మనం ఏమి తప్పు చెప్పలేము అని అనుకుంటున్నాడు. కానీ ఆ రౌడీ కుర్రాన్ని చంపింది ఎవరు, అది కనిపెట్టాలి అంటుంటాడు హీరో. హీరో యొక్క ఫ్రెండ్ ఆ కేసును రీఓపెన్ చేసి మళ్ళీ విచారిస్తున్నాడు. టీచర్స్ ను కలిసి ఆ రోజు పిల్లలు ఎవరెవరు లోపలికి వచ్చారు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని విచారిస్తుంటాడు. అప్పుడు ఇద్దరు పిల్లల పేర్లు చెప్పారు. ఒక అతడేమో యాన్, ఇంకొక అతడు డాంగ్. ఆ పేర్లు వినగానే హీరో షాక్ అయ్యాడు. ఇందులో యాన్ అని పేరు చెప్పారే, అది వేరెవరో కాదు, ఇతని ఫ్రెండే. ఆ రోజు అతడు అక్కడికి వెళ్ళినట్టు నాకు చెప్పని లేదే అనుకున్నాడు. డైరెక్ట్ గా వెళ్లి అతన్ని ఆ విషయం అడిగాడు. అప్పుడు అతడు ఏడ్చుకుంటూ సారీ అడుగుతున్నాడు. రే, ఆ రోజు ఆ రౌడీ కుర్రాడు నన్ను ఆ రూమ్ కు పిలిచారా, నన్ను కొట్టడానికే వాడు పిలిచినట్లున్నాడు. అప్పుడు నేను వాడిని తోసేసి పారిపోయాను, కానీ వాడికి తలకు దెబ్బ తాకి చనిపోతాడని నేను అస్సలు అనుకోలేదురా, ప్లీజ్ నన్ను క్షమించరా. ఆ తర్వాత నువ్వు కూడా చనిపోయావు, అందువల్ల ఆ హత్యా నేరం నీపై పడింది. ఇకపై దీన్ని పెద్దగా చేయకురా, ఎందుకంటే నాపై హత్యా నేరం పడకూడదన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకురా అని బతిమలాడుతున్నాడు. హీరోను యాక్సిడెంట్ చేసి చంపాడే అతని యొక్క కొడుకే వీడు. అప్పుడు హీరో ఏమీ మాట్లాడలేక బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రౌడీ కుర్రాలు పిలిచిన చోటుకి డాంగ్, యాన్ ఇద్దరు వెళ్లారు. యాన్ అనే అతడు హీరోతో ఏడ్చుకుంటూ ఇంతసేపు మాట్లాడాడు. కానీ ఇంకొకడు డాంగ్ అని ఉంటాడు. వాడు కొన్ని రోజుల్లోనే వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత అతడు మళ్ళీ ఇప్పుడు కొరియాకు వచ్చాడు. హీరోయిన్ అనుకోకుండా అతన్ని చూసింది, మాట్లాడడానికి దగ్గరగా వెళ్తోంది. కానీ అతడు భయపడుతూ వేగవేగంగా వెళ్ళిపోయాడు. వీడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంది. ఇంటికెళ్లిన తర్వాత డాంగ్ బాగా తాగుతూ కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటున్నాడు. చిన్న వయసులో ఆ రౌడీ కుర్రాడు చనిపోయిన రూమ్ లో ఇతడు కూడా ఉన్నాడు. అక్కడ ఉన్న రాయిని వేరే తీశాడు. ఒకవేళ ఇతడే చంపాడా ఏంటి అని డౌట్ వస్తుంటుంది. హీరో ఫ్రెండ్ అయిన బ్యాంగ్ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆ రౌడీ కుర్రాడి తలపై ఆ రాయితో బాగా కొట్టారు. ఆ రాయిపై ఫింగర్ ప్రింట్ కూడా ఉండింది. ఆ ఫింగర్ ప్రింట్ ఎవరితో మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తే హంతకుడు తెలిసిపోతాడు అని అతడు చెప్పాడు. ఇంటికి వచ్చిన హీరోయిన్ కెమెరాలో ఉన్న ఒక వీడియోను చూసింది. ఆ వీడియోలో ఏముందంటే, ఈ ప్రపంచం నుంచి హీరో సడన్ గా మాయమైతే అప్పుడు హీరోయిన్ బాధపడుతుంది కదా, అందువల్ల ఆమె కోసం అతడు ఒక వీడియోను రికార్డ్ చేసి పెట్టాడు. నేను వెళ్లిపోయానని నువ్వు బాధపడొద్దు, నీకంటూ ఒక జోడీని చూసుకో అని అందులో మాట్లాడాడు. ఆ వీడియోను చూసి ఆమె చాలా బాధపడుతోంది. అలాగైతే నన్ను మళ్ళీ ఒంటరిని చేసి పారిపోతావా అని అడిగింది. ఆ తర్వాత బాగా ఆలోచించింది. వీడు మాత్రం ఏం చేస్తాడు, అదంతా విదే కదా అనుకుంది. ఆ తర్వాత రాత్రి హీరోను కలిసి నేను డాంగ్ ను చూశాను, వాడు సడన్ గా నన్ను చూసి భయపడి పారిపోయాడు అని చెప్పింది. ఇప్పుడు వీరికి డాంగ్ పై సందేహం కలిగింది. ఒకవేళ ఆ రాయిపై ఉన్న ఫింగర్ ప్రింట్ అతనిదే అయితే అతడే హంతకుడని ఈజీగా కనిపెట్టొచ్చు కదా. ఆ రోజు రాత్రి అతడు ఆ చోటుకు వచ్చినట్లు కూడా టీచర్స్ చెప్పారు. అతని ఫింగర్ ప్రింట్ ను చెక్ చేయాలని అనుకున్నారు. అందువల్ల
అతన్ని ఒక చోటుకు రప్పించారు. అతనికే తెలియకుండా అతడు తాగిన గ్లాస్ పై ఉన్న ఫింగర్ ప్రింట్ ను సేకరించారు. దాన్ని చెక్ చేసి చూస్తే కరెక్ట్ గా మ్యాచ్ అయింది. అతడే హత్య చేసినట్లు నిరూపించారు. ఇక అరెస్ట్ చేశారు. కొన్నేళ్ల క్రితం జరిగిన హత్యకు ఇతడే కారణం అంటూ అతన్ని జైల్లో వేశారు. ఇక యూన్ వాళ్ళ నాన్న హీరోకు యాక్సిడెంట్ చేసి చంపాడు కదా, అతడు ఇప్పుడు హీరో దగ్గరకు వచ్చి బాగా ఏడుస్తున్నాడు. నన్ను క్షమించు బాబు, నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు, సడన్ గా అలా జరిగిపోయిందని క్షమించమని అడిగాడు. బాధపడకండి అని హీరో చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మెమరీస్ గా అన్ని ఫోటోలు తీసి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే హీరో ఇప్పుడు ఎప్పుడు వెళ్లిపోతాడో ఎవరికీ తెలియదు. అందువల్ల అతని జ్ఞాపకంగా అన్ని విషయాలు చేస్తున్నారు. ఒక రోజు హీరో హీరోయిన్ కు రింగు పెడుతున్నాడు. అప్పుడు అతడు కొంచెం కొంచెంగా మాయమవుతున్నాడు. హీరోయిన్ కు అర్థమైంది మళ్ళీ ఇతన్ని నేను కోల్పోబోతున్నానని. అతడు ఒక వైపు ఉంటే ఇటువైపు తిరిగి ఆమె బాగా ఏడుస్తోంది. ఇక అతడు మాయమైపోయాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. హీరో వెళ్లిపోయిన తర్వాత ఆమె ఇంకొకరిని చూసుకోకుండా అతని జ్ఞాపకాల్లోనే బతుకుతోంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఒకవేళ చనిపోయిన వారు మళ్ళీ బతికి రావాలని మీ జీవితంలో ఎవరిని కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో రాయండి. వారు వస్తే ఏమేం చేస్తారు, వారి జ్ఞాపకంగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో అది కూడా కామెంట్ బాక్స్ లో పొందుపరచండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.